నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. అక్రమ సంబంధమే చిన్న కొడగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి హత్యకు కారణమని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. హత్య చేసిన 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందన్నారు. వారి వద్ద నుంచి మరణాయుధాలు, 2 ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడారు. ఈ నెల 5న ఇంటి నుంచి వెళ్లిన చిన్న కొడగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి దారావత్ కృష్ణ తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 7న చిన్న కొడగల్ మండల కేంద్రంలోని రెడ్డి చెరువులో కృష్ణ మృతదేహం లభ్యమైందన్నారు. బాన్సువాడ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీసుల విచారణలో చిన్న కొడగల్ గ్రామానికి చెందిన లింగంపేట మల్కయ్య, అతని భార్య సుజాత, కులస్తులు ఎర్రనొల్ల బాలరాజు, మల్కయ్య అనే 4 హత్యకు కారణమని తెలియడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడం జరిగిందన్నారు. 4 నెలల క్రితం సుజాత భర్త మల్కయ్య బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లి 3 నెలల పాటు కూలి పని చేసి తిరిగి వచ్చి గ్రామంలో ఉంటున్నాడని చెప్పారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్య సుజాతకు పంచాయతీ కార్యదర్శి కృష్ణతో అక్రమ సంబంధం ఉందని తెలిసి ఇరువురి మధ్య గొడవలు జరిగేవన్నారు. భార్య భర్తల కాపురం చక్కదిద్దుకోవడం కోసం కృష్ణను హత్య చేయాలని పథకం వేశారన్నారు. పథకంలో భాగంగా 2 కులస్తుల సహకారంతో ఈ నెల 5న సుజాత ఫోన్ నుంచి కృష్ణకు ఫోన్ చేసి రప్పించారని తెలిపారు. అనంతరం 4 కలిసి కత్తి, గొడ్డలి, ఇనుపరాడు, రోకలితో కొట్టి హత్య చేసి కృష్ణ మృతదేహాన్ని రెడ్డి చెరువులో పారవేశారని చెప్పారు. దీంతో ఆ 4ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, గొడ్డలి, ఇనుపరాడు, 2 మోటార్ సైకిల్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కేసును ఛేదించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, రూరల్ సిఐ రాజేష్, ఎస్ఐ రాజు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సెవెంత్ రోజు మార్నింగ్ తన సెక్షన్ ఆర్డర్ చేసుకొని మర్డర్స్ కింద మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఈ మర్డర్కి రీజను ఈ చనిపోయిన వ్యక్తి పంచాయత్ సెక్రటరీ ఒక ఇల్లీగల్ అఫేర్లో ఉండడము, ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ 2 పార్లర్లు కలిసి ఒక పథకంతో ఆ రోజు రాత్రి డిన్నర్ తర్వాత అతన్ని పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత ఇంట్లోనే తను అటాక్ చేసేసి తనని చంపి హతమార్చి ఆ డెడ్ బాడీని ఒక 2 వీలర్ పైన ఈ రెడ్డికుంట దగ్గర తీసుకుపోయి అక్కడ దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అన్ని ఆధారాలు కరెక్ట్ చేసుకొని ఈ 4 కూడా మనము కస్టడీ తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసేసి వాళ్ళని ఇవాళ అరెస్ట్ చూపించి వారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఈ అక్యూజ్డ్ వివరాలు లింగంపేట మల్లయ్య, అతని భార్య సుజాత, బాలయ్య, మల్కయ్య, ఈ 4 కూడా అక్యూజ్డ్ ఆ రోజు రాత్రి అతని భార్యతోటి సుజాత సెల్ ఫోన్ నుంచి ఈ చనిపోయిన పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ఫోన్ రావడంతో ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ముందే అనుకున్నట్టుగా సేమ్ టైంలో వీళ్ళందరూ కూడా ఇంట్లోకి రావడము అండ్ వాళ్ళు గొడ్డలితోటి, రాడ్ తోటి, మిగతా ఆయుధాలతోటి అతని పైన అటాక్ చేయడము, అతన్ని చంపిన తర్వాత అతని బాడీని తీసుకెళ్ళి ఈ రెడ్డికుంట దగ్గర పడవేయడం జరిగింది. సో ఇది తెలిసిన వెంటనే మన టీమ్స్ ఈ డాగ్ స్క్వాడ్ని యూజ్ చేయడము అండ్ దాని తర్వాత ఇమీడియట్గా మొబైల్లో అతనికి సంప్రదించిన నెంబర్లన్నీ వెరిఫై చేస్తే ఈ అంతా ఇష్యూ కూడా బయటికి రావడం జరిగింది. అండ్ ఇష్యూ రిపోర్ట్ అయిన వెంటనే మనకి ఈ అంతమందిని మనము వెరిఫై చేసేసి రూల్ అవుట్ చేసుకొని మొత్తము ప్రిలిమినరీ ఎంక్వైరీ తోటి వీళ్ళందరినీ ఫిక్సప్ చేయడానికి మనకి ఈరోజు 11వ తారీఖు నిన్నటి రోజున మనం అరెస్ట్ చూపించడం జరిగింది. అండ్ ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తున్నాము. ఈ టీంలో మంచిగా వర్క్ చేసి ఫస్ట్ నుంచి కూడా చాలా శ్రద్ధగా ఈ కేసుని పరిశీలించిన డిఎస్పీ గారికి అండ్ సిఐ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. 11 సంవత్సరాలుగా దేశాన్ని అన్ని రంగాల్లో మోదీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ
దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నారన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడమే కాకుండా రామ జన్మభూమిని నిర్మించారని చెప్పారు. దేశంలోని అన్ని గ్రామాలకు 90% నిధులను మంజూరు చేసి రోడ్లను వేయడం జరిగిందన్నారు. నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న 22,000 మంది భారతీయులను మోదీ భారతదేశానికి తీసుకువచ్చారన్నారు. ప్రతి రంగానికి నిధులను మంజూరు చేస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి దేశానికి దొరకడం మన అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. 11 సంవత్సరాల ధర్మపాలన, సుమారు 65 ఏళ్ళు చితికిపోయి ఈ దేశం ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా, మహిళల మీద అత్యాచారాలు మరియు నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఎప్పటికీ ఎదగని దేశంలాగా ఉండిపోతామనే ఈ కాంగ్రెస్ పరిపాలన, గతుకుల రోడ్లు, ఎటువంటి మౌలిక వసతి లేని మధ్యతరగతికి రైళ్లల్లో ఎక్కుతేనే కంపు, అంటే మొత్తం దేశం అన్ని రంగాలల్లో అవినీతి, అహంకారం, కుటుంబ పాలన, ఈ దేశంలో వర్గాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ, మత కల్లోలాలు రేపుకుంటూ, తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, సైనికుల తలలు తెగబడుతుంటే కూడా కుటుంబ భజన తప్ప దేశ భజన మర్చిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఒకవైపు ఒక నిస్రోలో ఉన్నప్పుడు ఒక నికాసైన భారతీయుడు, హిందూ బిడ్డ, దేశం అంటే అణువణువున అభిమానం, దేశ ప్రజలే నా కుటుంబం అనుకున్న ఒక నాయకుడి నాయకత్వంలో మొదలైన పరిపాలన. ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముకైన రైతు, అంటే రైతులకి ఏం కావాలి? మౌలిక వసతులు. సుమారు ఈ దేశ బడ్జెట్ని కూడా 5 రెట్లు పెంచారు. బడ్జెట్ 2014 కన్నా ముందు కన్నా ఇప్పుడు 11 కోట్ల మంది రైతులకు 3,70,000 కోట్లు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అభివృద్ధి కోసం కృషి చేస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి ప్రాంతంలోని సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సీనియర్ నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో బుధవారమైన కామారెడ్డి పట్టణంలోని తన కార్యాలయంలో కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు శిబిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలతో కలిసి కృషి చేస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచనతో ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, బీసీ కులగణన చేసి తెలంగాణ సర్కార్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తారని చెప్పారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, పార్టీ లైన్ దాటిపోయేది లేదని, పార్టీ నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మరో చెట్టు లాంటిది, దాని కిందే అందరం పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ నాకు ఏదైతే బాధ్యతలు అప్పజెప్పిందో ఖచ్చితంగా అన్ని బాధ్యతలు తూచా తప్పకుండా పాటిస్తానని, ఈ నా యొక్క పదవిని కార్యకర్తల యొక్క కష్టం సుఖంలో పాల్పంచుకోవడానికి మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అన్నిటినీ కూడా వాటి యొక్క
అనుచరుల మేరకే నేను ప్రవర్తిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంది. అదేవిధంగా పార్టీ నమ్ముకున్న వారికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తుందనడానికి ఉదాహరణనే నేను. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు మొన్న జనరల్ ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి తరఫు నుంచి నేను పార్టీ కష్టకాలంలో పార్టీ వైపు ఉన్నాను. ఇప్పుడు నా యొక్క కష్టాన్ని గుర్తించి పార్టీ ఏదైతే నాకు బాధ్యతలు అప్పచెప్పిందో నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మేమందరం కూడా చాలా హర్షిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అందరినీ కలుపుకొని సమిష్టిగా ముందుకు వెళ్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వస్తుందని చెప్పడానికి తానే నిదర్శనమన్నారు. 40 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నందుకు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటానన్నారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వస్తుందని చెప్పడానికి తాను నిదర్శనమన్నారు. గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ఫలితం దక్కిందని చెప్పారు. ప్రస్తుతం టీపీసీసీ జనరల్ సెక్రటరీగా పార్టీ తనకు సముచిత స్థానం ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నూతనంగా ఇప్పుడు కార్యవర్గం ఎన్నుకోబడ్డది. అందులో నా పేరు అనగా బద్దం ఇంద్రకరణ్ రెడ్డి నా యొక్క పేరు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ప్రధాన జనరల్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు ప్రెస్ అంటేనే ఈరోజు రాష్ట్రం లోపల ఈ యొక్క ప్రజా సమస్యలు కానీ, బీదల సమస్యలు కానీ, రాజకీయం కానీ ఏదైనా ప్రెస్ ద్వారానే ప్రజలందరికీ తెలుస్తుంది కనుక మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు నేను గత 1985లో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ కట్టలు పడిపెట్టడం కనుక ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం కల్పించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క మన తెలంగాణలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏదో కొద్ది రోజులు కొంత ప్రతిపక్ష పార్టీ విమర్శన మాత్రం కాదని, కానీ కాంగ్రెస్ పార్టీ బీదల గురించి, రైతుల గురించి ఎన్నలేని సేవలు చేస్తుంది కనుక ఈరోజు మీరు ఎక్కువ సమయం చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడే 10 నిమిషాలు ఒక అరగంట ముందు బిక్నూలో కూడా మేము వెళ్ళి అక్కడ ఒక 4 ఇళ్లకు మేము శంకుస్థాపన చేసి రావడం జరిగింది. ఇదే రకంగా కాంగ్రెస్ చూడండి. ఇదే కాకుండా ఈ మధ్య మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ దాన్ని దృష్టిలో పెట్టడం కాకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు యువ వికాసం, యూత్ రాజీవ వికాసం తీసుకొచ్చారు. అది కూడా అతి తొందరలో యువకులందరూ మీ ప్రెస్ మిత్రులు ఎవరున్నా కానీ దాంట్లో ఉంటారు. అందరం ఒకరేమన్నా బీదలు ఉంటారు, వాళ్ళు కూడా పెట్టుకుని వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. మా బిగ్నోల వాళ్ళకి మేము కూడా సాధ్యమైతే హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఊరెళ్లే ప్రజలు ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లు సురక్షితంగా దాచుకోవాలని తాడు ఎస్ఐ మురళి అన్నారు. ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే ముందు చుట్టుప్రక్కల వారికి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని చెప్పారు. అత్యవసర సమయంలో 100కు ఫోన్ చేయాలని సూచించారు. తాడ్వై ఎస్ఐ మురళి మీడియాతో మాట్లాడారు. ఊళ్లకు వెళ్లేవారు ఇంటి బీరువా తాళాలు తమ వెంట తీసుకెళ్లాలన్నారు. విలువైన వస్తువులు, వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకూడదని చెప్పారు. ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా ఇంటి పరిసరాలను మొబైల్లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చు అని తెలిపారు. బయట గేటుకు తాళం వేయకుండా లోపలి నుంచి గొల్లెం పెట్టాలని, ఇంటి లోపల బయట లైట్లు వేసి ఉంచాలని సూచించారు. పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు లేదా డైల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైనగా తెలియజేయడమే, మీరు ఇళ్లలో ప్రతి ఇంట్లో విలువైన ఆభరణాలు కానీ డబ్బులు కానీ పెట్టుకోకూడదు. తాళం వేసి వేరే చోటుకు వెళ్ళినప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ ఏవైనా కానీ పెట్టకూడదు. ఎందుకంటే అంతరాష్ట్ర ముఠా దొంగలు ఏరియా దొంగతనాలకు పాల్పడుతుంది కాబట్టి మీరు అక్కడ జాగ్రత్త వహించాలని నా విన్నపం. ముఖ్యంగా ఒకవేళ తాళం వేసి వేరే చోటుకి వెళ్ళినచో పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి. మేము తాళం వేసి వెళ్తున్నాం, మేము గస్తీ ఆ ఏరియాలో మేము బీటు పెట్రోలింగ్ ఇవ్వాలని తిమ్ముతాము. కాబట్టి మీరందరూ ఇక్కడ జాగ్రత్త వహించాలి. ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇక బాధితులు ఎవరైనా యాక్సిడెంట్లో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. సడన్గా జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళు నడుపుతున్నారు వల్ల వాళ్ళకు బాధితులకు వాళ్ళకు కంపెన్సేషన్ వస్తలేదు. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలా, మైనర్ పిల్లలకు ఇవ్వకూడదు. చాలా అలాగే ప్రతి ఇళ్లలో దొంగతనం అవుతున్నాయి కాబట్టి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఒక సీసీ కెమెరా ఇప్పుడు ఒక 100 మంది పోలీసులకు సమానంగా సీసీ కెమెరా పనిచేస్తుంది. కాబట్టి అందరు సీసీ కెమెరా పెట్టుకున్నప్పుడే మనం ఎలాంటి నేరాలు జరగకుండా మనకు మనం కాపాడుకున్న వాళ్ళమైతే ఒక సీసీ కెమెరాతో ఒక 100 మంది పోలీసు రక్షక భటులు అంత విలువ అది చేస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఇంట్లో ప్రతి షాపులో పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. విద్యుత్ ఆఘాతంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో చోటు చేసుకుంది. మృతి చెందిన బాలుడిని ఇబ్రహీంపేటకు చెందిన 12 సంవత్సరాల గోవర్ధన్ సాయిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం ఇబ్రహీంపేట గ్రామంలో విద్యుత్ షాక్తో బాలుడు మృతి చెందాడు. 12 సంవత్సరాల వయసు గల గోవర్ధన్ సాయి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెంకిటిల్లు ముందు ఉన్న రేకుల షెడ్డుకు సర్వీస్ వైర్ చుట్టి ఉండడంతో గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షానికి వైర్ తెగి సపోర్ట్ పైపుకు విద్యుత్ ప్రసరించింది. ఆ పైపును బాలుడు పట్టుకోవడంతో విద్యుత్ షాక్ గురయ్యాడు. ఇది గమనించిన బాలుడి తల్లి రక్షించే ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇబ్రాహీంపేట గ్రామంలో సోమవారం నాడు ఇచ్చినటువంటి గాలి దుమారానికి గ్రామంలోని గోవర్ధన్ సాయి అనే విద్యార్థి ఆ ఇంటిపైన ఉన్నటువంటి పైకప్పు భాగంలో కరెంటు వైర్లు పూర్తిగా తెగి ఆ కరెంటు ఈ రేకులకు తగలడంతో ప్రమాదవశాత్తు ఆడుకుంటూ ఉండగా పట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన తల్లి రాగానే చూసి అక్కడనే శోకించగా ఆమె వెనుకకు తీసుకోగా ఆమె కూడా కరెంట్ షాక్ తగలడంతో వదిలేసింది. చుట్టుపక్కల వారి సహాయంతో ఆసుపత్రికి తీసుకురాగా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంటూ సెలవు. నమస్కారం.